అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ ధరలు పెంచి మహిళలకు కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చే కానుక అని సిపిఎం పట్టణ కార్యదర్శి 10వ వార్డు కౌన్సిలర్ హనుమకొండ శ్రీధర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఈ రోజు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి 10వ వార్డు కౌన్సిలర్ హనుమకొండ శ్రీధర్ మాట్లాడుతూ నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెద్ద కానుక ఇచ్చిందని ఎద్దేవా చేశారు. మహిళల గురించి గొప్పలు చెప్పే బీజేపీ ప్రభుత్వం మహిళలను వంటగదికి పరిమితం చేయడంలో అనువాద బీజేపీ ముందంజలో ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయని విమర్శించారు. యుద్ధం నెపంతో వంట గ్యాస్ పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ పై 115 రూపాయలు పెంచారని, మరి యుద్ధాలు లేనప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో ధరలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. ఏం చేస్తాం అప్పుడు రెండు వర్గాలు కొట్టాడుకుంటే అప్పుడు వస్తారా మా దగ్గరికి? మాట్లాడండి, దిమాగ్ మాట్లాడకండి, పద్ధతిగా మాట్లాడుతున్నాను. దిమాగ్ మాట్లాడండి, మాతో దిమాగ్ మాట్లాడండి, దిమాగ్ మాట్లాడింది అది తీసుకోండి, ఇద్దరు తీసుకోవాలి మీరు. అది పద్ధతి కాదు మాట్లాడడం. అవును సార్, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము పడతామా సార్? ప్రజలకు ఇబ్బంది కలిగే పని చేయం, ప్రజల కోసమే పని చేస్తున్నాం. మీరు దిమాగ్ చేస్తున్నారని అట్లాంటి సిచ్యువేషన్లో మేము చేస్తలేము సార్ అని చెప్పి. సిచ్యువేషన్ కాదు, నువ్వు అక్కడ పెట్టి ఇప్పుడు నువ్వు ఎవరికి ఎగనెస్ట్ స్లోగన్ వచ్చినావు. అవును సార్, ఇచ్చినావు కదా. వాడు ఎవడాన్ని ఇచ్చేసుకుని కూడా చీట నాకు కూడా కట్టి ఇచ్చేస్తావు. నువ్వు ఏం చేస్తావు అప్పుడు రికెత్తావు పోలీస్ స్టేషన్? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.